రెండు నియోజకవర్గాల మధ్య దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెన ఎన్ని విజ్ఞప్తులు చేసినా పనులు ముందుకు సాగటం లేదు. దీంతో గోదావరి జిల్లా వాసుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ ఆ వంతెన ఎక్కడ? దాని సంగతేంటి? అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న గౌతమి గోదావరి నదిపై కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య వంతెన నేటికి సాకారం కాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 210 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. తర్వాత అతీగతి లేదు. వైసీపీ సర్కార్ హామీ ఇచ్చినా అమలు కాలేదు. రామచంద్రపురం నుంచి అమలాపురం వెళ్లేవారు యానాం లేదా రావులపాలెం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య రేవులో పంటు ప్రయాణం చేస్తే కానీ గమ్యస్థానాలకు వెళ్లలేని దుస్థితి. భారీ వాహనాలు పంటు దాటే అవకాశం లేదు. దీంతో చుట్టూ తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇక గోదావరికి వరదలు వస్తే రేవు ప్రయాణం కూడా నిలిపేస్తారు. ఇలా ఇక్కడి వారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రజలు ఏ చిన్న అవసరమైనా సరే మన రామచంద్రపురం నుంచి ఈ మండపేట శివార్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పంటి మీదే వెళ్ళాలి. ఒకవేళ వర్షాకాలం వచ్చి ఈ పంటి ప్రయాణం ఆగిపోతే అలా యానం నుంచి వెళ్ళడానికి సుమారు 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరం వెళ్ళవలసి వస్తుంది. సమయం వృధా, డబ్బులు వృధా. సుమారు మనకి 30 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కోసం ప్రజలు ఆశాజనకంగా ఉన్నారు. ఈ రైల్వే లైను, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ రెండు కలిపి ఏర్పాటు చేస్తే ప్రజల యొక్క సమయం వృధా అవ్వదు, డబ్బులు వృధా అవ్వదు. ప్రజలు చాలా ఆనందపడతారు. ఎందుకంటే కోనసీమకి ఒక వరము ఈ బ్రిడ్జ్. ఈ పంటి మీద ఫుల్గా పంటి నిండాలి. నిండిన తర్వాత తీయడం వల్ల గంట సమయానికి మించి సమయం వేస్ట్ అయిపోతుందండి. గమ్ముని ఎవరికైనా ఎమర్జెన్సీ సేవలు కావాలంటే మాకు దగ్గరలో ఉన్నది ఏంటంటే అమలాపురం వెళ్ళాలండి. అమలాపురం దగ్గరికి వెళ్ళి ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే ఈ పంటి మీద అయితే మాకు అరగంటలో వెళ్ళిపోతామండి అమలాపురం. అదే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే దగ్గర చుట్టి తిరగాలి, ప్లస్ రావాలి, వెళ్ళాలి అంటే 120 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుందండి. మొత్తం ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాం బ్రిడ్జ్ గురించి కూడా. అది కూడా కొంచెం తొందరగా పూర్తి చేయగలిగితే బాగుంటుందని కోరుకుంటాం. R&B ఇంజనీరింగ్ అధికారులు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా గతంలో DPR సిద్ధం చేశారు. దానిపై ఎటువంటి కదలిక లేదు. మొత్తానికి కోటిపల్లి, ముక్తేశ్వరం వంతెన నిర్మాణానికి దశాబ్దాలుగా ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. కూటమి సర్కార్ దీనిపై దృష్టి పెట్టి దారి చూపాలంటూ రెండు నియోజకవర్గాలు కోరుతున్నాయి.